రొయ్య రేటు ఒక్కసారిగా తగ్గిపోవడంతో సరైన పంట పండకపోవడంతో ఆక్వా రైతు కుదేలయ్యాడు. దీనికి తోడు రొయ్య మేతలకు కావాల్సిన ముడి సరుకులు రేటు తగ్గినప్పటికీ మేతల రేటు మాత్రం తగ్గించకపోవడంతో దారుణమని అన్నారు. విద్యుత్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లు తీసి ఎక్కువ కెపాసిటీ ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్లు వేసుకోవాలని, అలాగే విద్యుత్ మెయింటెనెన్స్ అన్ని అధికంగా వేల రూపాయల బిల్లు వస్తుందని, ఆక్వా రైతుకు పెను భారంగా విద్యుత్ బిల్లులు మారాయని, ఆక్వా రైతు బంగారం, ఇల్లు, ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆక్వా పంట చేస్తుంటే నష్టాల వల్ల ఏం చేయలేని పరిస్థితుల్లో అప్పులు పాలై ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ఆక్వా రైతు ఉన్నాడు. పండించిన పంటకు సరైన ధర లేక వ్యాపారస్తులందరూ సిండికేట్ అవ్వడం వల్ల వచ్చే కాస్త ఆదాయం కూడా రైతు చేతికి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేని స్థితిలో ఆక్వా రైతు నిరుత్సాహంగా ఉన్నాడు. కావున కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను గుర్తించి వారి సమస్య పట్ల ఒక కమిటీని వేసి ఆక్వా రంగం అభివృద్ధికి సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. అందరికి చెప్పాలి, వాళ్ళు చెప్పడం మనం అర్థం చేసుకోవాలి. కిలోకి 50 రూపాయలు తగ్గించిన ప్రభుత్వం ద్వారా స్పందించి వెంటనే పెంచాలి, పెంచాలి, ఫోన్ చేశారు నాకు అంటున్నారమ్మా, మరి కూడా వచ్చారు. వీడియో తీస్తారా ఉండండి. తగ్గించిన రొయ్య రేట్లు అంటే ఫీడ్ రేట్లు తగ్గించాలి, పెంచిన ఫీడ్ రేట్లు తగ్గించాలి, వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలు లోటుపాట్లు సరి చేయాలి, విద్యుత్ లోటుపాట్లు సరి చేయాలి. ట్రాన్స్ఫార్మర్లు అంటే గత గవర్నమెంట్ లో 99,000కి పార్టీకి ఎలా ఇచ్చారు అదే రకంగా పునరుద్ధరణ చేయాలి. ఆక్వా రైతులు ఆదుకోవాలి. ముఖ్యమంత్రి వర్గులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చర్య తీసుకుని ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆక్వా రైతుని ఆదుకోవాలని రైతాంగం తరఫున మేము కోరుతున్నాం. ఎందుకంటే రైతు ఎలా కుదిరైపోయాడంటే ఇవాళ 20 సంవత్సరాల క్రితం మేత బస్తా ధర 700 ఉండి 30 కౌంట్ ధర 600 ఉంటే ఇవాళ అదే మేత బస్తా ధర 2700 ఉండి కేజీ రొయ్యలు 450 రూపాయలు. 20 సంవత్సరాల్లో సాధించిన పురోగతి ఏంటనేది ప్రశ్నించుకుంటే చాలా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం రైతాంగానికి మేలు చేసే విధంగా ఫీడ్ ధరలు ఏవైతే ఉన్నాయో కనీసం కేజీకి 10 రూపాయలు తగ్గిన ముడి సరుకులు దృష్టి అడుగుతున్నాం. ఇటు సోయాబీన్ కానీ ఫిష్ ఆయిల్ కానీ తగ్గినాయి, దానికి అనుగుణంగానే మీరు ఫీడ్ రేట్లు తగ్గించాలని, అదేవిధంగా సీడు బెస్ట్ క్వాలిటీ సీడు ఇచ్చి రైతుకి సహకరిస్తే రైతాంగం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా విద్యుత్ ఒకవైపు ఇటు పెరిగిన ఫీడ్ ధరలు, మార్కెట్ లేకపోవడం, సరైన సీడ్ క్వాలిటీ లేక ఇబ్బంది పడుతున్న రైతుని ప్రభుత్వం నుంచి ఏదైతే రైతుకు డైరెక్ట్ గా ఒక లబ్ధి చేకూరుతుందో అది విద్యుత్ సబ్సిడీ రూపాయలకి ఇస్తూ ప్రస్తుతానికి రైతులు 40 ట్రాన్స్ఫార్మర్ వాడుతుంటే లోడ్ ఎక్కువ వాడారని చెప్పేసి 100 ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళండి, లేదా 40 నుంచి 63కి వెళ్ళండి అని చెప్పేసి విద్యుత్ శాఖ ఇస్తున్నటువంటి నోటీసులు రైతాంగానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. 7 లక్షలు కట్టండి, 8 లక్షలు కట్టమంటే అసలే ఆస్తులు అమ్ముకుని
వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు ఇవాళ రోడ్డు మీద పడుతున్నాడు. కాబట్టి విద్యుత్ శాఖ విధించే ఈ బొగ్గు ఛార్జీలు కానీ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో వసూలు చేస్తున్నటువంటి అమౌంట్లు కానీ తగ్గించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుని వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆక్వా ఇండస్ట్రీని పైకి తీసుకురావాలని, ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలను కూడా రైతు వరకు అందేలాగా మేలు చేస్తారని రైతాంగం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి మా అభ్యర్థన తెలియజేస్తున్నాను. నా పేరు యువరాజు. నేను ఆక్వా రైతు సంఘం వెస్ట్ గోదావరి ఫార్మర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. కలిపి ఒక యూనిటీగా ఉండి మాకు ఈ కరెంటు మీద సమస్యలు కానీ, ఈ ఎక్స్పోర్ట్ ఏళ్ల మీద సమస్య పోరాటం చేయడం కోసం ఒక యూనియన్ అన్ని ఊర్ల నుంచి వచ్చి ఈ పోరాటం చేయడానికి అన్ని గ్రామాల నుంచి అందరు రైతులను కలుపుకుని పోరాటం చేయడానికి చేస్తారు. పెద్ద ఎత్తున ఆకివీడు మండలంలో 16 గ్రామాల రైతులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ రైతులు పడుతున్న ఇబ్బందులు పడుతున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం.